ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందగా మరొకరి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు వారు ఆదేశించారు. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. పండగ సందర్భంలో కుటుంబ సభ్యులందరూ కూడా విహారం కోసం వెళ్తాం. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు సముద్రంలో ప్రాణాలు కోల్పోవడం చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అదే సమయంలో చనిపోయిన మాధవ్ భార్యని అక్కడ వలలు అనుకున్నటువంటి ఫిషర్మెన్ బోట్లో వెళ్ళి కాపాడటం, కొంతలో ఒక ప్రాణాన్ని కాపాడగలిగారు. ఇంకొక అబ్బాయి శరీరం ఇంకా కూడా తిరిగి రాలేదు, బయటకు రాలేదు. గాలింపు చర్యలు ఎస్పీ గారు కూడా ఇంకా 4 బోట్లు కూడా పంపించి గాలింపు చేపడుతూ ఉన్నాం. ఆ బాడీ కూడా రాలేదు. గ్రామంలో నుంచి వాళ్ళందరూ కూడా గ్రామంలో అందరూ కలిసి సముద్ర స్నానాలు కాకినాడలో జరిగిన దురదృష్టవశాత్తు ఒకే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. ఇటువంటి వాళ్ళ ఫ్యామిలీకి మనం ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి దురదృష్టవశాత్తు జరిగింది. ఇటువంటి జరగకుండా ఉండాల్సిన పరిస్థితి. పండుగ రోజు అందరం సంతోషాలతో ఉంటే మన పక్క కుటుంబాల వాళ్ళు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తాము. తప్పకుండా మంత్రివర్యులు కూడా ఏవైతే వాళ్ళ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేదానికి అందరూ సహకరించి వాళ్ళ కుటుంబాలకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి, ఇటువంటి జరగకూడదు, ఇటువంటి కార్యక్రమం పండుగ రోజు ఇటువంటి చూస్తామని కూడా ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. తప్పకుండా మా నుంచి కూడా సహాయ సహకారం, అలాగే కొల్లగొండ అనంతసాగరం గ్రామం నుంచి కూడా వాళ్ళ రిలేటివ్స్తో అమ్మాయి కూడా పోవడం